శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో మన మనీ మంత్ర సిరీస్ తరపున మన ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ సుమన్ టీవీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో మీకు మనీ న్యూ ఇయర్గా మారి ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కని మాట చెప్పారు, మనీ న్యూ ఇయర్గా మారాలని. ఎప్పుడైనా సరే కనీసం అందరూ బాగా సంపాదించాలి. మనీ న్యూ ఇయర్గా అందరూ కూడా బాగా సంపాదించాలి. నేను కూడా చాలా అభిలషిస్తున్నాను. అందరూ కూడా ఈ సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకొని చాలా ఉన్నత స్థితికి బాగా గొప్ప ధనవులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరగాలి అంటే మనీ న్యూ ఇయర్గా మారాలి అని అంటే ఫస్ట్ క్లాసెస్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలి మీరు. ఓకేనండి. మనకి ఇప్పుడు జనవరిలో ఎట్లాగో మనకి దుబాయ్ అబుదాబాద్లో ఉన్నాయి మనకి. ఇక మళ్ళీ ఫిబ్రవరి నుంచి మన క్లాసెస్ అండి 2024 ఫిబ్రవరి 4వ తారీఖు విజయవాడలో ఉందండి. ఓకే. అలాగే మనకి 11 ఫిబ్రవరి మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి. 25 ఫిబ్రవరి అనంతపూర్లో ఉంటుంది. అలాగే మార్చి 3వ తారీఖు బెంగళూరులో ఉంటుందండి. మార్చి 10వ తారీఖు మనకి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 31 మార్చి తిరుపతిలో ఉంటుంది. ఈ విధంగా ఈ క్లాసులు మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ చాలా రష్గా ఉండి ఈ న్యూ ఇయర్లో చాలామంది కూడా ఇప్పుడే ఇంకా క్లాసులు ఎప్పుడెప్పుడు అని అడుగుతున్నారు మనకి రిజల్యూషన్ కోసం స్టార్ట్ చేసి. కాబట్టి వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ వీడియోలో మాత్రం చాలా ప్రాక్టికల్ విషయాలు కొంచెం చెప్పడం జరిగిందండి. అంటే ఒక ఊహకి ఎంత శక్తి ఉంటుంది, ఎంత పవర్ ఉంటుంది, అది రియాలిటీకి వచ్చేటప్పటికి ఏ టైంలో ఏది మనం చేయగలుగుతాం అనే దానికి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు జీవితాన్ని మార్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? అంతే, ఒక క్షణం పట్టదు అంతే. 559 మనీ మంత్ర వీడియో అది. సో ఇది రౌండ్ ఫిగర్ 560 మనీ మంత్ర వీడియో. ఈ ఇయర్లో తెలిసి ఇది ఫస్ట్ రౌండ్ ఫిగర్ అనుకుంటాను 2024కి. ఈ వీడియోలో నేను చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా జీవితం మారడానికి ఎంత టైం పడుతుందని. అప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే మారడానికి ఎంత టైం పడుతున్నప్పుడు ఇప్పటి వరకు ఏమైందంటే జీవితం చేతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. కాబట్టి ఏది ఎలా ఉంటే అలా మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ దారి ఇటు ఉంది, ఇటు వెళ్ళిపోతున్నారు, ఆ దారి అటు ఉంది, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పూర్తి చైతన్యంతో మీరు ఉంటే మీరు దేన్నైనా మార్చగలరు, మీరు దేన్నైనా ఇవ్వగలరు. అర్థమైందా? పూర్తి చైతన్యంతో మీరు ఉంటే మీరు దేన్నైనా ఇవ్వగలరు, దేన్నైనా మార్చగలరు. అలాంటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఎటు పడితే అటు ఏ దారిలో పోకుండా మీకు సరైన దారి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అవును. సరైన దారి ఎన్నుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? ముందు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. ఇప్పటిదాకా ఏం చేశారంటే పక్క వాళ్ళ చేతుల్లో పెట్టారు. అర్థమైందా? అంటే ఎవరైతే చెప్తే అది వింటూ వాళ్ళు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళి ఇది బాగుంటుందంటే అది చేసేయడం, అది బాగుంటుందంటే అది చేసేయడం. ఇప్పటిదాకా అలాగే జరిగింది. జీవితం మీ చేతుల్లో లేదు. అందుకే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అందుకే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏమంటామంటే ఏకాగ్రతతో కూడిన మనసు ఏదైనా సాధించగలదు. అవును. అర్థమైందా? అంటే ఏకాగ్రతతో కూడిన మనసు ఏదైనా సాధించగలదు. జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోండి అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు స్తబ్దత, స్థితప్రజ్ఞత అనేది అవసరం. ఓకేనా? ఇవి రెండు లేనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అలాగే ఉంటుంది లైఫ్. ఇవి రెండు కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? స్తబ్దత కావాలి, స్థితప్రజ్ఞత కావాలి. అందుకు మన సబ్జెక్ట్లో మనం ఏం చేసామంటే కనీసం ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయమని చెప్పాము. 20 minutes మెడిటేషన్ చేయమని. ఎందుకు చేయమన్నాం? చాలామంది అంటారు, ఏమండి నేను అరగంట చేశాను, గంట చేశాను, ఇప్పుడు బాగుంది, కానీ ఏదో కొద్దిగా చిన్న నాకు ఇలా అవుతుంది అలా అవుతుంది అంటారు. గంట ఎవరు చేయరండి. అర్థమైందా? మీకు కళ ఎంతసేపు పడుతుంది అంటే ఒక పెద్ద కళ ఉంది, మీరు చిన్నప్పటి నుంచి పెద్దగా అయిపోయారు. ఆ కళలో పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు, విదేశాలన్నీ తిరిగి వచ్చారు. ఎంత పెద్ద కళ ఇది? దాదాపు 40-50 సంవత్సరాల కళ. ఇది ఎంతసేపు పడుతుందంటే మనకి అతిపెద్ద కళ అనుకునేది ఏదైతుందో సైన్స్ ప్రకారం నాకు 2 నిమిషాలు పడుతుంది. అవును. అతిపెద్ద కళ అనుకున్నది అంతకంటే ఎక్కువ పడదంట. అలాగే మెడిటేషన్లో కూడా ప్రపంచంలో అతి గొప్ప మెడిటేటర్ అంటే ఎక్కువ పెద్ద మొత్తంలో మెడిటేషన్ ఎవరైతే చేస్తున్నారో కేవలం 55 నిమిషాలు మాత్రమే ఆ యొక్క ఆరలో ఉండగలుగుతారు. అంతకంటే ఉండలేరు. సైన్స్ నిరూపించింది. అర్థమైందా? మనం ఏమనుకుంటామంటే నేను అంతసేపు మెడిటేషన్ చేశాను, ఇంతసేపు చేశాను, ఇన్ని రోజులు చేశాను, అవన్నీ చేశాను అంటే నేనేం చెప్పానంటే మన సబ్జెక్ట్లో కేవలం 20 నిమిషాలు చేయమన్నాను. ఓకేనా? 20 నిమిషాలు చేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఏం చేస్తే ఏమవుతుందంటే మీరు గురుముఖత ఏది చేయలేరు. కాబట్టి
మన సబ్జెక్ట్లో అవన్నీ ఏం అవసరం లేదు కాబట్టి 20 నిమిషాలు మాత్రమే చేయండి. ఆ 20 నిమిషాల్లో మీకు ఏందనేది అర్థమైపోతుంది. ఓకేనా? ఆ 20 నిమిషాల్లో జస్ట్ ఒక 3 నుంచి 5 సెకండ్లు మీకు స్తబ్దత అనేది ఏర్పడుతుంది. 3 నుంచి 5 సెకండ్లు ఏదో ఒక పాయింట్లో స్తబ్దత, స్థిరత్వము, స్థితప్రజ్ఞత అనేది ఏర్పడుతుంది. అంటే ఎలాంటి ఆలోచనలు లేనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది. అది రోజు మీరు చేయడం వల్ల ఒక 40 రోజుల్లో కనీసం ఒక అరగంట కనీసం మీ యొక్క ఆ మనసు దాన్ని పట్టి ఉంచడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు దేన్నైతే పట్టి ఉంచుతున్నారో, మన సబ్జెక్టులో మనీ మెడిటేషన్ చేస్తాం, నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం అని చెప్తాము, దాన్నే పట్టి ఉంచడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలోకి డబ్బు అనేది అవ్వడం అనేది జరుగుతుంది. అందుకోసం ఆ క్రమశిక్షణ అలవాటు పడడానికి మనం మెడిటేషన్ అని చెప్పాం. లేకపోతే జస్ట్ అఫర్మేషన్స్ సరిపోతాయి. మనకి అఫర్మేషన్స్ సరిపోతాయి, మన మెడిటేషన్ కూడా అవసరం లేదు మన సబ్జెక్ట్లో. మీరేమంటున్నారండి, నేను 6 నెలలు చేశాను, 7 చేశాను, ఎక్కడ మీకు 2-3 సెకండ్లు ఆగిపోయింది మీ మనసు. ఇప్పటిదాకా ఆగిపోయినప్పుడు మీకు అది ఎలా వస్తుంది? ఇది సీక్రెట్, ఇది ఎవరికి తెలియదు. ఎక్కడ స్తబ్దత చెందింది అంటే ఎలాంటి ఆలోచన రహిత స్థితి, అంటే ఎలాంటి ఆలోచన లేని స్థితి మీకు ఎప్పుడన్నా ఏర్పడిందా? మీరు గమనించారా? అది ఎలాంటి ఆలోచన లేని స్థితి అన్నప్పుడు ఒక పాయింట్ దగ్గర ఆగిపోయి ఇంకెలాంటి ఆలోచన రాదు. అంటే డబ్బు మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం ఉండదు. సంపద మాత్రమే కనిపిస్తుంది. మన సబ్జెక్ట్లో చెప్తున్నా, వేరే మెడిటేషన్తో నాకు సంబంధం లేదు. ఐశ్వర్యం కనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, మనము సైలెంట్గా కూర్చున్నాము, మీ ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తున్నారు, ఆఫీస్ ప్రెమిసెస్ ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో మన ఎంప్లాయీస్ వీళ్ళందరూ, ఆ కెమెరాస్ ఇదంతా ఆలోచిస్తున్నారు, మీరు ఒంటరిగానే ఉన్నారు. ఓకే, అలా మొబైల్ కూడా లేదు, పక్కన పడేశారు. ఎందుకంటే ఏదో ఒక ఆలోచనలో మునిగిపోయినా లా ఉంటూ సరిగ్గా ఒక పని మీద కొద్దిసేపు స్తబ్దత చెందుతారు. ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ పాయింట్ దగ్గర ఇది ఎందుకు ఇలా అయింది అని ఇలా మీరు స్తబ్దత చెందారు. ఒక్కసారి మళ్ళీ ఇలా జడి తెచ్చుకొని మీరు కోలుకొని అది ఇలా ఎందుకు అయింది అనేది అప్పుడు మళ్ళీ వస్తుంది. ఆ స్తబ్దత అనేది రావాలి మీకు. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నావు అప్పుడు వస్తుంది. అందుకే మనం మెడిటేషన్ చెప్పాం. మెడిటేషన్లో ఇంకా మన మాటలు ఏమి ఉండవు కదా, జస్ట్ అది వింటూ మాత్రమే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర స్తబ్దత వస్తుంది. అలా మన జీవితంలో ఎన్నోసార్లు జరిగి ఉంటుంది. అర్థమైందా? ఆ స్తబ్దత వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఏమంటామంటే మనం శూన్యం అంటాం. అక్కడి నుంచి సృష్టి మొదలవుతుంది. మళ్ళీ ఎక్కడైతే శూన్య స్తబ్దత వస్తుందో అక్కడి నుంచి మళ్ళీ సృష్టి మొదలవుతుంది. అంటే మనం కూడా ఏం చెప్పుకుంటామంటే కలియుగం అంతమైపోతుంది, అంతమైపోయిన తర్వాత మళ్ళీ ఒక బిందుతో స్టార్ట్ అవుతుంది. అది కలియుగం అంతం అవడం, బిందుతో అవన్నీ పక్కన పెట్టండి. అదంతా జరగని పని. అవన్నీ మనం చూడలేదు, మనకు తెలియదు. మన పెద్దవాళ్ళు చెప్పారు, విన్నాం. ఆ కలియుగం కానీ ఈ అల్లకల్లలో కానీ ఇవన్నీ ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. వీటినన్నింటినీ మనం డిలీట్ చేయడానికి ఏం చేస్తామంటే ఆ స్తబ్దత దగ్గర ఆగిపోవడం అనేది స్టార్ట్ చేయాలి. అది మీకు తెలియకుండానే జరుగుతుంది. అంటే ఈ క్రమశిక్షణ వల్ల ఈ ఒక 40 రోజులు కంటిన్యూ మెడిటేషన్ చేయడం వల్ల ఏదో ఒక పాయింట్ దగ్గర కొన్ని సెకండ్లు అవుతుంది. ఆ శూన్యంలో మీకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం మనకు తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. కాబట్టి మనం కేవలం మన మనీ మెడిటేషన్లో, మనీ అఫర్మేషన్స్లో డబ్బు సంపద ఐశ్వర్యం మాత్రమే చెప్తాం. మనం దాంట్లో ఎక్కడ పాయింట్ అయిపోతే అది వచ్చేస్తుంది మీ జీవితంలోకి. ఇంకా మీరు కొత్త సృష్టించుకునేది ఏం లేదు. అవును, ఎంత ఈజీ టెక్నిక్ ఇది. ఇక దీనికోసం మనం ఇంకా ప్రత్యేకంగా అది చేయాలి అట్లాంటిది ఏం లేదు కదా. కాబట్టి ఆటోమేటిక్గా మీ జీవితంలోకి అవన్నీ ఆహ్వానించబడతాయి ఎప్పుడు నువ్వు దాని మీద దృష్టి పెట్టినప్పుడు. అది మీరు చెప్తుంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయండి. అంటే మనం కూర్చున్న చోటే మన ఇంటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం చూసిన తర్వాత, అంటే మనల్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి, ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఫోకస్ చేసి చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థం అవుతాయి. పలానాది ఇక్కడ నుంచి నేను క్లీనింగ్ మొదలు పెడితే ఇల్లు మొత్తం బాగుంటుంది అనుకుంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే, అంటే ఫోకస్ చేస్తే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే మనం దేని మీద ఫోకస్ చేసి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం అది క్లియర్ చేస్తే అయిపోతుంది. అలాగే డబ్బు విషయంలో కూడా అంతే. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది మనకి అనేటువంటి ఆలోచన మీద ఫోకస్ పెట్టామనుకోండి, అది ఆటోమేటిక్గా మనకి దాని రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో యూనివర్స్ దగ్గర ఆ పాయింట్ దగ్గర ఆగిపోవాలి. ఆ పాయింట్ దగ్గర ఆగిపోవాలి. ఇక్కడ మీరు చెప్పిన దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇల్లంతా క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసినప్పుడు దాని మొత్తం మీకు స్ట్రక్చర్ కనిపించింది. ఇంకో విషయం గమనించండి, ఆ ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు ఎప్పుడో మన పోయిన వస్తువులన్నీ బయటకు వస్తాయి. అవును, అంటే ఇప్పుడు దాకా మీ మనసులో డబ్బు సంపద ఐశ్వర్యం లేదు, కానీ మీ ఇన్నర్ మైండ్లో ఉంది.
ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆ పోయిన వస్తువులు ఏవైతే కోల్పోయినారో అవన్నీ ఇప్పుడు మీ జీవితంలోకి వస్తాయి. సింపుల్. డబ్బు కూడా అంతే. అవన్నీ ఏవైతే డబ్బు ద్వారా మనం చేయాలనుకున్నా అవన్నీ డబ్బు రాగానే వస్తువు పోయింది అనుకున్నారు మీరు, ఇల్లంతా క్లీన్ చేసి తక్కువ బయటకు వచ్చింది. అవును. ఇది కూడా అంతే. ఇప్పటిదాకా అవన్నీ మీ లోపలనే ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మీ సుప్త చేతనాత్మక మనసులో బోలెడు వనరులు ఉన్నాయి. డబ్బు సంపదను కోరుతూ విశ్వాన్ని సరఫరా కోరుతూ మీరు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. సింపుల్. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం మనం మనీ మెడిటేషన్లో. ఆ 20 నిమిషాల్లో ఏదో ఒక పాయింట్ దగ్గర స్తబ్దత అనేది వస్తుంది. అక్కడ మీకు కావాల్సినవి ఆటోమేటిక్గా సృష్టించబడతాయి. అది ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.